ఏడంత దూరం ఉందిరా. చెప్పాలి శనగపిండిలో ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ వేసుకుని గుమ్మడి పువ్వులు పకోడీలు వేసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకున్న గుమ్మడి పువ్వులని మధ్యలో ఉన్న పుప్పొడి గౌరమ్మ తీసేసి ఇలా బజ్జీలు వేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా పురాతనమైన రెసిపీ ఇది. మా నాన్నమ్మ వాళ్ళు చేసేది. ఇప్పుడు మర్చిపోయారు జనాలు. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటామండి. చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. మా అమ్మాయి చేస్తుంది. అన్నీ ఇట్లాంటివే కొత్త కొత్తవి చేస్తుంది మా పాప. అందుకని నాకు మంచిగా అనిపించి వీడియో తీస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగుంటాయి కూడా. టేస్టీగా ఉందో చూసి చెప్పు మరి. ఇంకా టేస్టీగా ఉంటాయి. ఏమవుతుంది కదా ఇలా ఉంటాయి. చాలా బాగున్నాయండి. ఇలా చేసుకుంటాం. మా అమ్మాయి ఎలా చేస్తుంది, అన్ని కొత్త కొత్త వంటలు అన్నీ చేస్తుంది. నాకు తెలిసినవి నేను పెట్టినాను. కానీ ఈరోజు మా అమ్మాయి ఇవి చేస్తుంటే పెట్టాలనిపించింది. బాగుంది.